మన ఫాలోవర్స్లో ఒకళ్ళు నాకు ఈ వీడియో పంపించి ఏంటి సార్ ఇది నిజమేనా అని అడిగారు. సో ఈ వీడియోలో ఉన్నామే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక పాత సిజర్ తీసుకొని దాన్ని నీట్గా ఒక బౌల్ ఆఫ్ వాటర్లో కడిగి కరెక్ట్గా 7 టైమ్స్ కడిగి వాళ్ళ చైల్డ్కి ఆ నీళ్ళని దాపిస్తుంది. ఇదంతా మేడం గారు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళ చైల్డ్కి త్వరగా మాటలు రావాలని అంటే అండ్ మిగతా వాళ్ళని కూడా ట్రై చేయమని చెప్తున్నారు. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ ప్రణీత్ రెడ్డి. పిల్లల్లో త్వరగా మాటలు రావాలంటే ఫస్ట్ థింగ్ మీరు డైలీ వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, ఇంటరాక్ట్ అవ్వాలి, రిటర్న్లో వాళ్ళని మాట్లాడడానికి ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సెకండ్ థింగ్, లెస్ దాన్ 2 years చిల్డ్రన్లో కంప్లీట్గా స్క్రీన్ టైం అనేది అవాయిడ్ చేయాలి. అండ్ థర్డ్ థింగ్, ఇండియాలో ఉండే చాలామంది పిల్లలకి న్యూట్రియన్ డెఫిషియన్సీస్ అనేవి చాలా కామన్గా చూస్తూ ఉంటాము. మెయిన్లీ ఐరన్ అనమాట. దీనివల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని గురించి మీ పిల్లోడికి ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా ఇస్తూ ఉండండి. అలానే ఐరన్ సప్లిమెంటేషన్ కూడా వాడచ్చు. అంతేగాని ఇంట్లో ఉన్న ఇనప సామాన్లు, ఇనప కత్తెరలన్నీ తీసుకొని వాటిని నీట్గా కడిగి మీ పిల్లోడికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఇన్స్టాగ్రామ్లో ఉండే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చూసి మీ పిల్లల మీద మీరు ఇట్లాంటి ప్రయోగాలు చేయకండి. అండ్ ఫైనల్ థింగ్, ఆమె కరెక్ట్గా 7 టైమ్సే ఎందుకు ఆ సీజర్ని కడగమని చెప్పింది? 7కున్న స్పెషాలిటీ ఏంటి? దాని గురించి కామెంట్స్లో చెప్పండి, చూద్దాం. థ్యాంక్ యూ.